ఎమ్మెల్సీ దువ్వాడి శ్రీనివాస్ అలాగే భార్య వాణి కుటుంబ వివాదం మధ్య ఇంకా అయితే కొలిక్కి రాలేదు. ఇప్పటికీ కూడా వాణి గారైతే శ్రీనివాస్ ఇంటి వద్ద అయితే నిరసన కార్యక్రమం అయితే కొనసాగిస్తున్నారు. ఈ రోజు 7వ రోజు తమ నిరసన కార్యక్రమం అయితే కొనసాగిస్తున్నారు. తనకు ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్స్ నెరవేరే వరకు కూడా ఇక్కడ నుంచి దీక్ష కొనసాగిస్తున్నదే చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మన వద్ద దువ్వాడ వాణి గారు ఉన్నారు. ఆయన మరింత సమాచారం తెలుసుకుందాం. మేడం, ఏంటి అసలు 5 డిమాండ్లు ఏమన్నా జరుగుతుందన్నారు. అసలు ఆ డిమాండ్లకు సంబంధించి మీ నుంచి వస్తున్న స్పందన ఏంటి మేడం? వాళ్ళు ఊరికనే చెప్తున్నారు సార్, నేను మొన్న అన్నీ ఇచ్చేసాము అన్నారు. మళ్ళీ ఇప్పుడు డిమాండ్లు మేము ఏదో అడిగామని అంటున్నారు. వాళ్ళు ఏమీ ఇచ్చేలే. ఆస్తులకు మించిన అప్పులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. ఈ 29 ఇయర్స్లో కూడా నేనే కష్టపడ్డాను, నేనే అన్నీ చేశాను. ఇప్పుడు ఎవరెవరో బయట నుండి వచ్చేసి మా ఫ్యామిలీలో ఇంటర్ఫియర్ అయిపోయి వాళ్ళు ఏవో ఆలోచన రాంగ్గా ఆలోచిస్తున్నారు. అది మా దురదృష్టం అంతే. అంటే 5 డిమాండ్లు ఉన్నాయి. ఒకటి ఒరిస్సాలోని కంపెనీ కావచ్చు, లేదంటే టెక్కల్లో ఉన్న ఇల్లు కానీ, ఇతర ఆస్తులకు సంబంధించిన వ్యవహారం కానీ, అవి 3 ఇంట్లో కొలిక్కి వచ్చి ఇంకా 2 ఇల్లు ప్లస్ విడాకులు, ఈ రెండిట్లే కొలిక్కి వెళ్ళట్లేదనేసి ఒక సమాచారం అయితే ఉంది. ఏమీ చేయలేదండి, ఏమీ కొలిక్కి రాలేదండి. ఊరికినే మీడియా ముందు ప్రజలు తిడతారనేసి వాళ్ళ 5 డిమాండ్ల్లో 2 డిమాండ్లు ఓకే అయింది అట్లా చెప్తున్నారు తప్ప ఒరిజినల్గా అయితే ఏమీ వాళ్ళు చేయలేదు. చేసిన వాళ్ళు అయితే వాళ్ళ పేరున ఆస్తులు ఉన్నాయి, ఎందుకు క్లియర్ చేయరు? క్లియర్ చేశాక పోనీ మీ పేరుని రిజిస్ట్రేషన్ చేస్తామని అనడానికి ఒక ఆస్తులన్నీ వాళ్ళ పేరు. అప్పుడు ఆ డబ్బులు కట్టవలసింది ఏ పని చేయకన్నా వాళ్ళు ఒక మోసం చేసే ఆలోచనతో ఉన్నారండి, అంతే. అసలు మీ నుంచి వ్యక్తం అవుతున్న డిమాండ్స్ ఏంటంటే ఏం కోరుకుంటున్నారు మీ భర్త నుంచి? మేము ఇంట్లో ఉంటాము అని చెప్తున్నాం సార్, అంతే. అంటే ఆయన అయితే విడాకులు కోరుకుంటున్నారు, అట్లా ఒక డిమాండ్ అయితే వినిపిస్తుంది. దానిపై మీ స్పందన ఏంటి? సరే అనుకొని నేను వాటికి స్పందించవలసిన అవసరమూ లేదు, అంతే. నా స్టాండ్ ఇంట్లో పిల్లలు నేను కలిసి ఉంటాను, అంతే మా స్టాండ్. అంటే ఆయన అయితే ఇంట్లోని ఇల్లు అయితే మేము వదిలేదు లేదు, నీ ఇల్లు అయితే నేను తీసుకుంటా, అలాగే విడాకులు కూడా నేను కోరుకుంటున్నాను అనేది ఆయన తరపు నుంచి వస్తున్న ఇది చర్చ. దీనికి సంబంధించి ఎవరి తరపు నుండి వచ్చిన చర్చ అని మాకు సంబంధం లేదండి. ఇదంతా ఒక నాటకంగా జరుగుతుంది. మా దురదృష్టం, మేము ఇంత మోసపోతాం అనేది ఏ రోజు అనుకోలేదు. 29 ఇయర్స్ అన్ని రకాలుగా మేము ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చాం. ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చేసి, వాళ్ళ బ్రదర్స్ వాళ్ళు వచ్చేసి కొత్త కథలు సృష్టిస్తున్నారు. దేవుడు అన్నోడు ఉన్నాడు కదా, వాళ్ళందరికీ పిల్లలు ఉన్నారు, వాళ్ళందరికీ కుటుంబాలు ఉన్నారు, భగవంతుడు అన్నోడు ఉన్నాడు. అంతకు మించి నేనేం మాట్లాడనండి. మేడం, మాధురి గారి విషయం సంబంధించి ఆమె పట్ల మీరు ఎట్లాంటి స్పందిస్తారు? సరే, ఆవిడెవరో మాకు సంబంధం లేదు. 100 మంది ఇలాంటి మనుషులు అరకొర మన జీవితాల్లోకి వస్తారు. వచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంటుంది. ప్రతి మనిషికి కష్టాలు వస్తాయి, దాన్ని భగవంతుడే సాల్వ్ చేస్తాడనేది నా నమ్మకం. అంటే 7 రోజులుగా మీరు దీక్ష చేస్తున్నారు, ఫర్దర్గా మీరు తీసుకునే స్టెప్ ఏంటి మేడం? అదే మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం సార్, చూస్తాం. కొద్ది టైం అవుతుంది. నా ప్రయత్నం నేను నా పిల్లలు మా వర్కౌట్స్ మేము చేస్తున్నాం. అంటే పిల్లలకు సంబంధించి ప్రధానంగా చూసుకుంటే కనుక మీరు ఎలాంటి కోరుకుంటున్నారు మేడం మీ శ్రీని గారి నుంచి? చెప్పామండి, పిల్లలు ఖచ్చితంగా ఇక్కడే ఉంటారు, అతనితోనే ఉంటారు అని చెప్పాను నేను. అంటే ఇల్లు ఎట్టి పరిస్థితులకు ఆయన విడనంటున్నారు. విడనంటే అయిపోదు కదా సార్, దానికి అన్ని పద్ధతులు సిస్టమ్స్ ఉంటాయి కదా. నాకు నచ్చింది నేను అనేసి, ఆయనకి నచ్చింది ఆయన అనేసి అయిపోదు కదా. దాన్ని సిస్టమేటిక్గా వెళ్తాం, ఆలోచించేస్తున్నాం. ఇది మొత్తమే చూసుకుంటే కనుక ఏదైనా సరే ఫర్దర్గా తనకు న్యాయం జరిగే వరకు తన నిరసన కార్యక్రమం కొనసాగుతుందని, భవిష్యత్తులో తను తీసుకోబోయే చర్యలు ఎట్లా ఉంటాడని ముందు జరుగుతాయి, తనకి ఎప్పుడైనా న్యాయం జరుగుతుందని ఆశాభావంతో ఉన్నట్లుగా అయితే వాణి గారు అయితే చెప్తున్నారు. కెమెరామెన్ సూర్యతో నాయుడు, శ్రీకాకుళం నుంచి టెక్కలి.